వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ కలెక్టరేట్ ముందున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్కు సంబంధించిన ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వచ్చి గత 14 రోజుల నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. సో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చేసి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం ఇచ్చిన హామీలు కావచ్చు, సో వాళ్ళ ఉద్యోగ భద్రత, అదేవిధంగా వాళ్ళ పే స్కేల్ అమలుకై వాళ్ళు నిరవధిక దీక్ష చేస్తున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నట్లు, అందులో భాగంగా ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మన మేడ్చల్ కలెక్టరేట్ ముందు వాళ్ళు నిరవధిక సమ్మె ఈ రోజు 14వ రోజు చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏంటి, వాళ్ళు అసలు వాళ్ళ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారో ఒకసారి మనతో పాటు వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాము వాళ్ళ డిమాండ్స్ ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సమగ్ర శిక్ష ఉద్యోగులము. గత 19 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేస్లో ఈ విధులు నిర్వహిస్తున్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం కూడా మేము 21 రోజు నిరవధిక సమ్మె నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సారు మా దగ్గరికి వరంగల్లో నిర్వహించిన సభకు హాజరయ్యి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్య అనేది పరిష్కరించడం జరుగుతుంది అని సారే స్వయంగా వచ్చి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత కూడా ప్రతి మినిస్టర్ గారులను అదేవిధంగా మంత్రులను కలిసి మా విన్నవించుకున్నాము. కానీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ మాకు ఎవరు పరిష్కరించలేదు, మా సమస్యలను ఎవరు పట్టించుకోలేదు. కనుక మేము ముందస్తుగానే గవర్నమెంట్కు గత నెల 10 తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె నిర్వహించడం జరుగుతుందని ఒక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది సార్. కానీ 14వ రోజు 33 డిస్టిక్ల లోపల 14వ రోజు ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముంగట ఈ సమ్మె అనేది నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇంతవరకు ప్రభుత్వము మాకు ఏం స్పందన కూడా లేదు. కనుక దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజుతో అయినా కానీ మా సమస్యను పరిష్కరించి కంపల్సరీ మాకు తప్పకుండా మాకు రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. కనుక ఈ రోజుతోనన్నా అసెంబ్లీ కార్యక్రమాలు ముగిసిన తర్వాత మాకు టైం ఇచ్చి సారు త్వరగా స్పందించి మాకు రెగ్యులరైజేషన్ చేస్తని ఈ 33 జిల్లాల ఉన్నటువంటి సమగ్ర శిక్ష అందరి తరపున మేము కోరుచున్నాము సార్. కనుక దయచేసి మమ్మల్ని ఒకసారి ఆలోచించి రెగ్యులరైజ్ చేయకుండా కానీ స్పే స్కేలు అనేది ఇస్తే కూడా మేము కొంచెము మాకు వేతనాలు పెంచితే బాగుంటుందని మేము 33 డిస్ట్రిక్ట్ల తరపున కోరుచున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సింది రెగ్యులరైజ్ ఒకటే. రెగ్యులరైజ్ తోటి ఒకవేళ అది సాధ్యం కాకపోతే మాకు పే స్కేల్ అన్న ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మీరు? 18-19 సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఈ సర్వీస్లో చేయబట్టి. ఇప్పటివరకు మాకు చాలా జీతాలతోటి బతుకు నడిపించుకొస్తున్నాం సార్. ఇంకా ఈ బతుకు చాలదనే ఉద్దేశంతో కనీసం పే స్కేల్ అన్న మాకు ఇవ్వాలని. దాదాపు ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కింద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అదే మన మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మీరు ఎంతమంది ఉన్నారు సార్? అంటే కాంట్రాక్ట్ చేసేవాళ్ళు 19,600 మంది ఉన్నాం సార్. స్టేట్ లెవెల్లో 19,600 మంది. సో మీరు అందరు కూడా ఇప్పుడు సమ్మె చేస్తున్నారా? అందరం 33 జిల్లాల నుంచి స్టేట్ లెవెల్లో మొత్తం సమ్మె చేస్తున్నాం సార్. మీకు గతంలో ఎలాంటి హామీలు ఇచ్చారండి? మీకు మనకు పోయిన సంవత్సరము మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మన హన్మకొండలో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు సార్. ఎన్నికల ముందు అండి? ఎన్నికల ముందు. సో ఆ హామీ నెరవేర్చిన తరుణంలో మేము మళ్ళీ సమ్మెకు దిగాల్సి వచ్చింది సార్. సో మీరు ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ అంటే ఎన్ని రోజులు చేయదలుచుకున్నారు మీరు? పే స్కేల్ వచ్చేంత వరకు చేయాలనుకుంటున్నాం సార్. రెగ్యులరైజ్ పే స్కేల్. మా న్యాయమైన డిమాండ్ ఏం లేదండి. మేము గత 18 సంవత్సరాల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగం ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మాకు చాలాని జీతాలు ఉన్నాయండి. ఈ జీతం చాలాని శాలరీస్ ఉన్నాయి. సో మాకు పే స్కేల్ అమలు చేయాలి అని కోరుకుంటున్నాం సీఎం గారిని. పే స్కేల్ గురించి సో వాడేమో రెగ్యులరైజేషన్ వచ్చే వరకు పే స్కేల్ ఇచ్చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం సార్. సో మేడం మీరు చెప్పండి, అసలు మీరు ఇప్పుడు గవర్నమెంట్ మీ విన్నపం మన్నిస్తా అంటారా, ఏమంటారు?
సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ మా విన్నపం మన్నిస్తుందనే మేము 100% అనుకుంటున్నాం సార్. మేము ఇప్పటికీ ఈ రోజుకి 14వ రోజు సమ్మె చేస్తున్నాం సార్. అందరము మేము మా పిల్లల్ని అన్నీ వదిలేసుకొని కుటుంబాలను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందిస్తుంది అనుకుంటున్నాము. మా విద్యాశాఖలో మేము కీలకమైన పనులు చేస్తాం సార్. అందరము అన్ని వింగ్స్లో అందరు కీలకమైన పాత్ర పోషిస్తారు. అయినా సరే మరి ఇంకా ఎందుకు మరి అధికారులు ఆలోచిస్తున్నారో మాకైతే తెలియటం లేదు. మరి మా బాధలు ఇంకా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో, మరి వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం కానీ మేము కొత్త డిమాండ్స్ అయితే మేము ఏం అడగట్లేదు సార్. ఆయన ఇచ్చిన మాటనే మిమ్మల్ని ఎంతసేపు మీరు టీ తాగే లోపు మీకు ఆర్డర్ ఇచ్చేయచ్చు అని చెప్పారు. ఆ మాట ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. మేము డిమాండ్ అయితే చేయట్లేదు, వేడుకుంటున్నాం ఆయనను. ఎందుకంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఈ చాలని జీతాలతో ఇంకా ఎన్నాళ్ళు చేస్తామో వాళ్ళకు కూడా అర్థమవుతుంది సార్. 10,000, 12,000, 15,000, లాస్ట్ 19,000 తీసుకుంటారు అంతే. ఇంకా మా ఎస్ఎస్సీ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ 19,000కు బతకాలంటే మరి వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు కదా సార్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఎన్ని ధరలు పెరిగిపోయి ఉన్నాయి. రెంటే 20,000 రెంట్ ఉంటుంది మినిమం. ఒక చిన్న రూమ్లైనా ఒక 10,000 రెంట్ అయినా కట్టాల్సిందే. 10,000 రెంట్ కట్టి ఇప్పుడు 15,000 జీతం వాళ్ళు 5,000తోనే బ్రతకాలంటే ఎలా బ్రతుకుతుంది సార్? అది ఏమాత్రం ఆలోచిస్తుందో గవర్నమెంట్ అనే మేమైతే 100% మాకు న్యాయం చేస్తారు అనుకుంటున్నాము. ఇప్పటి వరకు మరి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అధికారులు. ఇంకా మాకైతే ఖచ్చితమైన హామీ ఏమి ఇవ్వలేదు. మాకు మాత్రం ఖచ్చితంగా రెగ్యులరైజే కావాలి సార్. ఒకవేళ రెగ్యులరైజ్కి కొంచెం టైం పడుతుంది అనుకుంటే 1 month, 2 months, 3 months, లాస్ట్ 6 months అయినా మాకు పే స్కేల్ మటుకు ఖచ్చితంగా అమలు చేయాలి. మరి ఇప్పటికైనా ఇంకా వాళ్ళ హామీని నెరవేరుస్తారని మేము నమ్మకంతో ఉన్నాము, ఆశతో ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా మాకు లీవ్స్ లేవు, కనీసానికి మాకు పిఎఫ్ లేదు, ఏమీ ఉండదు సార్. 10 years నుంచి మేము చేస్తున్నాము. 10 ఏళ్ళ నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క రూపాయి కూడా మేము సంపాదించింది కానీ కూడబెట్టుకున్నది కానీ ఏమీ లేదు. ఇంకా అప్పులతోనే బ్రతుకుతాం తప్ప మాకంటే ఎలాంటి ఉపాధి కానీ వేరే ఉపాధి అయితే ఇంకా ఏమీ చేయలేము సార్. మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ మేము స్కూల్లో చేసేవాళ్ళం అంటే మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5కి వెళ్ళిపోతాము. వీళ్ళు ఎంఈఓ ఆఫీస్లో చేసే వాళ్ళైతే వాళ్ళకి 7, 8 నైట్ అంతా కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. ఆ పనులు అవన్నీ అధికారులకు తెలుసు కానీ ఎందుకు మరి పట్టించుకోవట్లేదో మా బాధని ఇంకా మాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు కొంతమంది మా స్టేట్ కమిటీ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడతామని చెప్పారు. మరి ఏ విధమైన హామీ ఇచ్చేసి మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటారో తెలియట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా అధికారులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. మా బాధను అర్థం చేసుకుంటారని. మావైతే రెగ్యులరైజ్ చేసేది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది సార్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ మీద మాకు 100% నమ్మకం ఉంది. ఆ గవర్నమెంటే చేస్తాను మేము అనుకుంటున్నాము సార్. ధన్యవాదాలు సార్. సో చూసారు కదండి, ఇక్కడ సర్వశిక్ష అభియాన్కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇక్కడ ఉద్యోగుల డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే వాళ్ళు గత 18-19 సంవత్సరాల నుంచి సర్వశిక్షణ అభియాన్ కింద కాంట్రాక్ట్ ఉద్యోగుల చాలని వేతనాలతో వాళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో గతంలో ఎన్నికల టైంలో ఎవరైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వరంగల్ సభకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ కింద ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ అమలు చేస్తారని హామీ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో హామీని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హామీని ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళను రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు దీక్ష చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో గతంలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి చాలని జీతాలు అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సింది, అంటే పని మాత్రం తగ్గట్లేదు, వేతనం మాకు ఎందుకు తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న దుస్థితి ఇక్కడ నెలకొంది. సో ఇకనైనా ప్రభుత్వం దృష్టి పెట్టి వరంగల్ సభలో ఏదైతే హామీ ఇచ్చారో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది ఎస్ఎస్ఏ కింద కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళ కుటుంబ పోషణ భారంగా ఉంది ఈ వేతనాలతో. సో మాకు సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి అదేవిధంగా పే స్కేల్ అమలు చేసి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో అందుకని ఇక్కడ వచ్చే వాళ్ళు ఇప్పుడు మహిళలు కావచ్చు, ఇక్కడ మనకు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మనకు ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కలవల, పొలిటికోస్, మేడ్చల్ కలెక్టరేట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.